నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే, అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించారు. అంతేకాదు, అందులో పనిచేస్తున్న సిబ్బంది మీద ఉత్సరవిడిగా దాడి చేశారు. ఏందిరా బాబు ఇది అంటే, ఇది మా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంటూ అప్పటి డీజీపీ గారు సలహా ఇచ్చారు. భారతదేశ రాజ్యాంగంలోనే ఇటువంటి దరిద్రమైనటువంటి సంఘటన బహుశా మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు తాజాగా అధికారం పోయిన తర్వాత కూడా అహంకారాన్ని తగ్గించుకోలేదు వైసీపీ నాయకులు. ఎక్కడికి వెళ్ళినా అదే రౌడీయిజం, అదే రుబాబు. ఎవడేమవుతుంది? ఇప్పటికి ఆల్రెడీ సోషల్ మీడియాలో నెక్స్ట్ మేము వస్తే రప్పా రప్పా నరుకుతాం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరిని కూడా బతకనియ్యం, అవసరమైతే అధికారాన్ని పక్కన పెట్టి పగ తీర్చుకుంటామంటూ కొంతమంది నాయకులు సిగ్గు విడిచి బహిరంగ సభల్లోనూ చెప్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మీకు ఒక ప్రబుద్ధుడి గురించి చెప్పబోతున్నా. ఈరోజు అమరావతి రైతులు వైసీపీ నాయకుల్ని అడ్డుకున్న మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత జరిగినటువంటి తోపులాటలు, ఒకరి మీద ఒకరు రాళ్ళు విసురుకోటాలు, కోడిగుడ్లు విసురుకోటాలు, అలాగే ఒకరి మీద ఒకరు దాడికి తెగబడే వరకు రావటంలో కీలక పాత్ర పోషించింది, ఒక అడుగు ముందుకేసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. అతను గతంలో ఒక పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. ఇక తమ్ముడిని జైల్లో వేసి తమదైన స్టైల్లో పోలీసులు విచారణ చేస్తే అన్న గత 5 ఏళ్లలో చేసినటువంటి చీకటి భాగోతం బయటకు వస్తుంది అంటూ ఇప్పుడు పోలీసులు ఆధారాలను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నారు. తాజాగా ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను. గతంలో ఈ ప్రబుద్ధుడు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశాడు. మామూలుగా ఎవరైనా దాడి చేస్తే ఏం చేస్తాం? వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం. కానీ మన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యార్థి విభజన శాఖకి రాష్ట్ర అధ్యక్షుడిని చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైమ్ని ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాడో, ఎంత ఘనపాఠ్యుడో మీరు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు చూపిస్తావాడిని చూడండి. ఎవడైతే అక్కడ అవన్నీ పగల కొడుతున్నాడో కింద చూడండి, కింద ఎంత సైలెంట్గా ఉన్నాడు ఆ ప్రబుద్ధుడు. అతని పేరు పానుగంటి చైతన్య, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభజన సంఘానికి అధ్యక్షుడు. అసలు నేను అడుగుతున్న, ఏం చదివాడని జగన్మోహన్ రెడ్డి వాడిని విద్యార్థి విభాగాన్ని సంఘానికి అధ్యక్షుడిని చేశావు? వాడు కాలేజీలలో గాంజా కల్చర్ని, అలాగే ఏదైతే డ్రగ్స్ కల్చర్ని వాడు అక్కడ పెంపొందిస్తూ కొంతమంది ఆకతాయి విద్యార్థుల్ని మీకేం కాదురా మేము ఉన్నాం అంటూ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ చేత ఒక గ్యాంగ్స్టర్స్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే గ్యాంగ్స్టర్స్లో ఉన్నవాళ్ళు అమ్మాయిల మీద పలానా స్టూడెంట్ మీద నాకు లైక్ ఉంది, ఆ అమ్మాయి నన్ను ప్రపోజల్ చేయట్లేదంటే నయానో భయానో భయపెట్టి రౌడీజం చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించాడు. ఇక గుంటూరు కాలేజెస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా ఉండే వాళ్ళందరినీ వీళ్ళు నాయకత్వం వహిస్తూ అవసరమైన చోట డబ్బులు, మందు, బీరు, బిర్యానీ ప్యాకెట్లు సప్లై చేస్తూ వాళ్ళందరినీ జనాన్ని సమీకరించి ఆ ప్రోగ్రామ్ని విజయవంతం చేయడంలో వీడి కీలక పాత్ర పోషిస్తున్నారు. అంటే చదువుకోవాల్సినటువంటి విద్యార్థులని రాజకీయాలనే రొంపులోకి లాక్కొచ్చి వాళ్ళందరి చేత బైక్ స్టంట్లు, అలాగే రోడ్ల మీద సైలెన్సర్ లేకుండా బైకులు, అంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురయ్యే విధంగా, అంటే అలాగా వాళ్ళని ట్రీట్ చేయిస్తుండలో వీడిది కీలక పాత్ర. ఇప్పుడు 2021లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయించారు. అందులో మెయిన్ కీలక పాత్ర పోషించింది ఈ పానుగంటి చైతన్య. లీలా అప్పిరెడ్డికి మనోడు ప్రధాన అనుచరుడు. ఆయన కూర్చోమంటే కూర్చుంటాడు, లెగవమంటే లెగిస్తాడు. ఆ లీలా అప్పిరెడ్డి సారథ్యంలో గుంటూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని కలెక్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది పానుగంటి చైతన్య. దానికి సంబంధించినటువంటి ఆధారాలు అప్పట్లో పోలీసులు అన్నీ స్వీకరించారు, దాని మీద కేసు నమోదు చేశారు. అయితే తాజాగా అమరావతిలో ఏదైతే సిఆర్డీ రైతు పరిరక్షణ కమిటీ అనేది ఒకటి ఈరోజు నియోజకవర్గం, అంటే అమరావతిలో పర్యటన చేస్తుంది అనుకున్నప్పుడు ఆ సమయంలో అటువైపు కృష్ణా జిల్లా నుంచి దేవినేని అవినాష్, అట్లాగే గుంటూరు జిల్లా నుంచి
మన పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకుల్ని కలెక్ట్ చేసి వాళ్ళందరితోటి కావాలనే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు రైతులు అడ్డుకున్నారు. అడ్డుకున్న తర్వాత ముందస్తు పథకం ప్రకారమే కావాలని రైతుల్ని కవింపు చర్యలకు దింపింది అయితే వీడు చాలా అమాయకుడు. ఎందుకంటే గతంలో అధికారం ఉంది కాబట్టి ఇష్టాసారంగా చెలరైపోయాడు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి చాలా అమాయకంగా అంబటి రాంబాబు కాన్వాయ్కి ఏదో ఒక బాడీ గార్డ్లా నిలబడ్డాడు. కానీ మొత్తం కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించడంలో ఇతన్ని కీలక పాత్ర పోషించాడు. పోలీసులు ఎవరైతే ఆ కెమెరాస్లో విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో ఎవరైతే రాళ్ళు విసిరారో వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే ఖచ్చితంగా వీడి పేరు బయటకు వస్తుంది. అందుకని ఇప్పుడు అంచే ప్రస్తుతం మనోడి చేత అంటే వీడికి నెత్తి మీద బొచ్చు లేదు, కానీ వీడి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేసి విద్యార్థుల సమస్యల మీద మేము పోరాడుతున్నాం అంటే రేపు ఈయన అరెస్ట్ చేశారనుకో వీడి టాపిక్ డైవర్ట్ చేయాలి కదా. అందుకని చెప్పేసి ప్రభుత్వం వైఫల్యం చెందింది, అందుకనే మమ్మల్ని అరెస్ట్ చేశారని కవలరింగ్ ఇస్తున్నాడు. 100% అమరావతిలో విధ్వంసాన్ని వ్యూహరచన చేయటంలో అటు కృష్ణా జిల్లా నుంచి దేవినేని అవినాష్ అయితే ఇటు గుంటూరు జిల్లా నుంచి వీడిదే కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా 2019 నుంచి 24 వరకు లేలా పీరియడ్ని అనుచరుడుగా చెప్పుకుంటూ గుంటూరు జిల్లాలో మనోడు చేసినటువంటి దాష్టికాలపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా క్లూస్ టీమ్స్ తయారు చేసుకోబోతున్నారు. ఇక మనోడికి నెక్స్ట్ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తి కంప్లీట్ ఆధారాలు వచ్చిన తర్వాత మనోడిని అరెస్ట్ చేసి ఖచ్చితంగా కేసీపీడీ ఆడించడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, మా ఓడు చాలా అమాయకుడు, మా ఓడు ఫలానా ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వ్యక్తి, రాజకీయాలలో యాక్టివ్గా ఉంటే అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారు. రాజకీయాలలో యాక్టివ్గా ఉంటేనో ఇంకో రకంగా ఉంటే అరెస్ట్ చేయరు జగన్మోహన్ రెడ్డి. రౌడీజం చేయటం, విధ్వంసాలు చేయటం, ప్రజల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టడం, కావాలనే ఉద్దేశపూర్వకమైన దాడులు చేయటం, మీ రాజకీయ అవసరాల కోసం అభంశుభం తెలియనటువంటి విద్యార్థులకు డ్రగ్స్, గాంజా, బీరు లేకపోతే మాంద్రక ద్రవ్యాలని అలవాటు చేసి వాళ్ళని మీ రొంపిలోకి లాక్కొని మీకు అవసరమైనప్పుడల్లా వాళ్ళందరూ జన సమీకరణాల చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలాగా మీరు విచ్చలవిడిగా వాళ్ళ చేత వ్యవహరించడం లాంటివి అంటే ప్రేరేపించడం లాంటి చర్యలు చేపడితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. మీరు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కొంతమంది స్టూడెంట్స్ అంటే మెయింటైన్ చేశారు, కానీ ఎక్కడా కూడా ఇటువంటి కల్చర్ లేదు. ఎక్కడా కూడా కాలేజీలు ఎగ్గొట్టిన సందర్భాలు లేదు. ఏదైనా ఒక మెయిన్ కార్యక్రమం ఉన్నప్పుడు బాధ్యాయుతంగా వస్తారు, ర్యాలీ చేసి వెళ్ళిపోతారు. అంతేగాని కవ్వింపు చర్యలు దిగటం, దాడి చేయటాలు, కావాలని రెచ్చగొట్టడాలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు రాజకీయ సింపతి కోసం వాడుకున్నారు. సో ఇప్పుడు ఎనీహో మన పానుగంటి చైతన్యకి బొమ్మ ఆడటానికి రెడీగా ఉంది. ఖచ్చితంగా పోలీసులు పూర్తి ఆధారాలతోటి మనోడి చరిత్ర ఏంది మొత్తం పుట్టు పురోగతులతో సహా కలెక్ట్ చేసుకొని రేపు అన్నని ఖచ్చితంగా జైల్లో మింగటానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో కూడా ఆ డైలాగ్ నేను చెప్పేశాను. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా తెలుసుకోవాలి. ఏంటి అదేంటి మీ అబ్బా జాగీరా అని చెప్పేసి నిన్న రైతులను అడుగుతున్నారు. 100% వాళ్ళ అబ్బా జాగీరేనే, మీ అయ్య జాగీరాలు కాదవి. వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ స్వార్జితం, వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చారు. కాబట్టి 100% అది వాళ్ళ అబ్బా జాగిరానే. మీకు సిగ్గు శరం ఉంటే పోవద్దు అక్కడికి. మీరు అనొచ్చు ఏంటి ఒక రాష్ట్ర అంటే మాజీ ముఖ్యమంత్రి లేదా వైసీపీ నాయకులు ఎక్కడికైనా పోవచ్చు కదా అంటున్నారు. గత 5 ఏళ్లలో ఎవరైతే ప్రజల సమస్యల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చారో వాళ్ళు నిరసన దీక్ష చేస్తున్నా, నిరాహార దీక్ష చేస్తున్నా, మా భూములు ఇచ్చాం, మా బిడ్డల భవిష్యత్తును మీ చేతిలో పెట్టాం, కాపాడండి అని చెప్పి పోరాడుతుంటే మీరు ఆ రోజు అమరావతి ఆంటీలు, కుకట్పల్లి ఆంటీసు, నులక మంచాల వ్యాపారం, అక్కడ అంటే ఒకటి ఏమంటారు దాన్ని ఏమంటారు, అక్కడ వేశ్య వృత్తి తప్ప నుంచి ఇంకేమి నడవట్లేదు. అది అమరావతి కాదు, భ్రమరావతి, కమరావతి అంటూ అనేకమైనటువంటి ఆరోపణలు చేసిన మీరు ఈరోజు అమరావతి రైతుల కోసం వాళ్ళకి అక్కడ జరుగుతున్న దోపిడీ గురించి చూపించడం కోసం మేము వెళ్తున్నామంటే నమ్మటానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ సెంటెన్స్ వర్డ్స్ని విత్డ్రా చేసుకుంటే మీకు బాగుంటుంది. అలాగే మనోడి చరిత్ర, మనోడు ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బుద్ధిగా వ్యాపారం చేసుకోరా అంటే వ్యాపారం కాదు పాలిటిక్స్ చేస్తానండి. పాలిటిక్స్ కూడా కాదు మనోడు చేసింది. విద్యార్థులకు వాళ్ళకి డ్రగ్స్, గంజాయి సప్లై చేసి వాళ్ళందరినీ తయారు చేసుకొని మనోడు వాళ్ళ చేత విచ్చలవిడిగా మనోడు వాళ్ళ రాజకీయ కార్యకలాపాల కోసం, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మనోడు
వాళ్ళని వాడుకోవడంతో పాటు ఈ అమరావతి రైతుల మీద దాడి చేపించడంలో కూడా, దాడిని ప్రేరేపించడంలో కూడా మనోడు సూత్రధారి, ప్రథమ ముద్దాయి అనేది అక్కడ చాలామంది అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి వారు. అయితే గతంలో మనోడు ఎప్పుడు అమరావతి మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కాబట్టి అక్కడ అమరావతి రైతులు అతను పెద్దగా ఐడెంటిఫై చేయలేదు. కానీ ఒకవేళ అలా చేస్తుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉండేవి. సో ఏది ఏమైనా ఆల్ ది బెస్ట్ పానుగంటి చైతన్య, నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఒక పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన రోజే నీ పొలిటికల్ ఫ్యూచర్ నాశనం అయిపోయింది. నువ్వు ఒక రౌడీ షీటర్గా, ఒక గూండాగా వచ్చావు తప్పటి నుంచి నువ్వు ఒక పొలిటికల్ లీడర్ కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో నీకేమన్నా గౌరవం గుర్తింపు ఉండొచ్చేమో కానీ ప్రజల్లో నువ్వు ఒక రౌడీ షీటర్, ప్రజల్లో నువ్వు ఒక 420. ఇలాగ రాజకీయాలలోకి రావాలంటే ఎక్కువ రోజులు నిలబడలేరు. కాబట్టి ఆల్ ది బెస్ట్. ఏది ఏమైనా ఖచ్చితంగా గతంలో చేసిన పాపాలకి, గతంలో చేసిన శాపాలకి భారీ మూల్యం చెల్లించుకునేటువంటి సమయం దగ్గరలోనే పడింది. సో ఆ కేసులో కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఈ అమరావతి కేసులో పూర్తి ఆధారాలతోటి మనోడు అడ్డంగా దొరికిపోయాడు.